సార్, సంతానం లేని సమస్యకు వేరే సిస్టమ్స్ లో కూడా ట్రీట్మెంట్ ఉంది, కానీ హోమియోపతిలో దీనికి ఏంటి డిఫరెన్స్ సార్? హోమియోపతికి మిగతా సిస్టమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మా దగ్గరికి పేషెంట్ రావడమే వేరే ట్రీట్మెంట్స్ వాడినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్తో వస్తారు. స్టీరాయిడ్స్, టెస్టోస్టిరాన్ థెరపీస్, ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా కొన్నిసార్లు స్పామ్ కౌంట్ పెరగదు. ఎందుకంటే స్పామ్ కౌంట్ అనేది న్యాచురల్గా పెరగాలి. ఒక రైతుకి విత్తనం ఉంటేనే పంట నాటగలుగుతాడు. విత్తనం లేనిది రైతు పంట నాటగలుగుతాడా? మరి దాన్ని ఇంజక్షన్ల ద్వారానో లేదా మిగతా రకాల ట్రీట్మెంట్స్ ద్వారానో తెచ్చుకోగలుగుతామా? కానీ హోమియోపతిలో అది నేను తీసుకొస్తున్నామంటే ఆ రూట్ కాజ్, అంటే ఎక్కడైతే దాని వేరు ఉందో అక్కడ నుండి మనం న్యాచురల్గా దాన్ని తెప్పేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఎలాంటి ఇంజక్షన్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. దీన్ని హోలిస్టిక్ థెరపీ అంటారు. హోలిస్టిక్ అంటే పేషెంట్కి హాని చేయకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా మనం దీన్ని క్యూర్ చేయవచ్చు. ఒకవేళ పేషెంట్ ఇన్ టైంలో వస్తే ఖచ్చితంగా హోమియోపతి ద్వారా ఈ సంతానం అనే సమస్య మగవాళ్ళలో క్యూర్ అవ్వచ్చు.